కర్నూలు జిల్లా వైసీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 మే 21న దారుణ హత్యకు గురయ్యారు. 11వ వైసీపీ ఇన్ఛార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు ఈ కేసులో 19 మందిపై నమోదు చేశారు. ఈ కేసులో 19 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మ పేర్లను తొలగించింది న్యాయస్థానం. 11 మంది ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో 5గురిని నిర్దోషులుగా తేల్చింది కోర్టు. కదా చెప్పు అడుక్కుంటున్నాను చూపించండి విజయకర్ సార్ చూపి అంటే చూపించండి అసలు బలైనాము మమ్మల్ని ప్రాణాలు పోయినాయి ఆల్రెడీ మమ్మల్ని చేసిన ప్రభుత్వం వచ్చినా కానీ ఎక్కడ ఫ్యాక్షన్ తోడుకోవడం కానీ శ్రీదేవమ్మ ఎమ్మెల్యే అక్కలు సార్ అక్కలు సాంబశివుడిని చంపిన కేసుకి ఈరోజు న్యాయం జరిగింది. 2017 మే 21న నా భర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి గారిని అలాగే సాంబశివుడిని చంపడం జరిగింది. అప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా మా ఇళ్ళ మీద దాడి చేసి మరి వెహికల్స్ని కూడా పగలగొట్టడం అన్నీ జరగడం మా ఆయనను చంపకంటే ముందు జరిగింది. కానీ ఎక్కడా కూడా మేము చెప్పినది మా వాళ్ళు పోయి చెప్తే ఎక్కడా కూడా పోలీసు వాళ్ళకి పోయి చెప్పుకుంటే కూడా అప్పుడు 2017లో వాళ్ళు చేసిన దారుణాలు ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడా కూడా పోలీసుల్లోని ఒత్తిడి చేసి మా మీద దాడి చేసి మళ్ళీ మా గాసగాళ్ళ మీదనే కూడా కేసులు పెట్టిన పరిస్థితులు అప్పట్లో 2017లో. అయినా కూడా మేము
సరే అని మా ఆయన అప్పుడు చాలా ఓర్చుకొని ఉన్నాము. అయినా కూడా అది జరిగిన మళ్ళా కొన్ని నెలలకి మళ్ళా నారాయణ రెడ్డి గారిని, మా భర్తని, అలాగే సాంబశివుడిని ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి మాతో ఎంతో కుటుంబ సమేతంగా ఉన్న వాళ్ళని ఆయనని అతి దారుణంగా చంపడం కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే. కానీ ఈ నిరీక్షణ 8 సంవత్సరాల నిరీక్షణ నేను ఆ బాధ భరించాను. ఎందుకంటే చంపుకుంటూ పోతే ఇట్లే ఎంతమందిని చంపుకుంటూ పోతాం, చాలా మహాపాపం. ఇలాంటి ఫ్యాక్షన్లు ఎక్కడా కూడా చేయకూడదని చెప్పేసి నేను తర్వాత ఎమ్మెల్యే అయినాను, తర్వాత అధికార పార్టీ వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఈ ఫ్యాక్షన్ని రేపెట్టకూడదని చెప్పేసి చట్టం చూసుకుంటుంది, చట్టానికి అందులో చుట్టాలు కాదు, తన పని తను చేసుకుంటుందని చెప్పేసి నేను నమ్ముకొని 8 సంవత్సరాలు నరకయాతన అనుభవించినాను. కానీ ఇప్పటికీ నేను ఎంతో 8 సంవత్సరాలు నిరీక్షించినందుకు ఈరోజు చట్టం ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించింది. చట్టం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నా అలాంటి వాళ్ళు ఎంతమందికో ఈరోజు చట్టం మీద ఇంకా ఎక్కువ నమ్ముకొని ఆశ అనేది ఒకటి ఈరోజు ఒక సంచలనం రేపిందని చెప్పేసి ఈరోజు నేను అనేది ఈరోజు రుజువైంది. ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, తప్పు చేస్తే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అనేది ఈరోజు ఖచ్చితంగా నేను నమ్ముకున్న దానికి ఈరోజు ఇవే సాక్ష్యాలని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవ్వరు కూడా ఆ నేరాలు కానీ ఘోరాలకు కానీ జోలికి పోవద్దండి. ఎవరికైనా ఇలాంటివి తప్పదు. ఖచ్చితంగా కుటుంబాలు, భార్య బిడ్డలు ఆలోచించాలి ఇలాంటి దాని జోలికి పోయేటప్పుడు. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి జోలికి పోకూడదని చెప్పేసి అందరిని కూడా వేడుకుంటున్నాను. ఎవరు కూడా ఇలాంటి ఎంతసేపు ఉన్నా చట్టాలకు వదిలిపెట్టినాం. చట్టం ఈరోజు చట్టాన్ని గౌరవిస్తున్నాను. ఈరోజు ఏం చేసింది వాళ్ళకు శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఈరోజు నేను గౌరవిస్తున్న, చట్టం ఇచ్చిన వాళ్ళకి శిక్ష వేసింది కాబట్టి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.